హైటెక్ సిటీలో గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్ 2 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దానికి సమీపంలోనే ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3.5 ఎకరాల్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మహిళలు గూగుల్కు గట్టి పోటీ అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఆయన ECGS ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం వేగంగా డిజిటల్ యుగం వైపు పయనిస్తుందని, ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రచార భద్రత ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజల డిజిటల్ సమాచారం సురక్షితంగా ఉన్నప్పుడే వారు క్షేమంగా ఉన్నట్లు భావించాలని గూగుల్ హైదరాబాద్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ భద్రతను పెంపొందించడమే ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. We want to grow Telangana into $1 trillion economy by 2035. $3 trillion economy by 2047. Our freedom we are going to enjoy 100th year in 2047. That time Telangana is going to reach $3 trillion economy. Now our population is 2.5% in Indian population. We are contributing 5% GDP. That time we wanted to contribute 10% GDP in Indian economy. We call Telangana Rising. We wanted to make 1 crore women multi-millionaires. Now we have self-help group women are 67 lakh members in it. So now I wanted to upgrade their financial capabilities. Each woman we wanted to develop a 1 crore value. That is why we have given solar power generating agencies to our women. RTC buses, they are hiring now RTC buses to corporation. So, and I think it's nearby only, they have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. So they are your competitors now. బిఎన్ రెడ్డి నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న జీవో 118పై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు మధు యాష్కీలు ఒకరిపై ఒకరు చేసుకున్న మాటలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. తమ్ముడు సుధీర్ అమెరికాలో తాగి పత్తాలు ఆడి ఇక్కడ వచ్చాక సోయి వచ్చి మొన్న మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు మధు యాష్కీ. ఈరోజు ఎల్బీ నగర్లోని సాగర్ కాంప్లెక్స్లో మధు యాష్కీ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితులతో సమావేశమయ్యారు. 2 రూమ్లే ఉంటాయి అందులో 12,000 వేసినాడు. ఇంటికాడ బంజారాస్ ఇంటికి 8,000 కింద పోర్షన్ 12,000 వేసినాడు అని చెప్పి అట్లా నీ కష్టం నాకు తెలిసినాడు కాబట్టి మాట్లాడుతాం. అక్రమంగా ట్యాక్స్ వేసినాడు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా సొంత ప్రభుత్వంతో నివేదిస్తూ మూసీ సమస్య వచ్చినా కూడా ఇది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం కాదు. మన అదృష్టం ఇక్కడ ప్రాంత ఎంపీగా ఉంటూ PCC అధ్యక్షుడై ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మనకి ఎవరన్నా కలవచ్చు, మీరు నాతోటో రామరెడ్డితో రాజశేఖర్ ఎవరితో పోనవసరం లేదు. మీ అందరికి కూడా వాళ్ళకి కలిసే అవకాశం ఉంది. ఎల్బీ నగర్ అంటేనే ఆయనకు ప్రత్యేక శ్రద్ధ, వాత్సల్యం, ప్రేమ. తనను అక్కడ కొడంగల్ ఒడగొడితే ఇక్కడ ఎంపీ చేసినందుకు, అది ఎల్బీ నగర్ నియోజకవర్గం చేసినందుకు కానీ ప్రత్యేక శ్రద్ధ కూడా ఉంది. వారు ముఖ్యమంత్రి అయినాక మన మల్కాజ్గిరి పార్లమెంట్, అందులో ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రత్యేకంగా కలిసి మిస్టర్ సుధీర్ రెడ్డి ద గ్రేట్ విజనరీ లూటర్ చీటర్, అబద్ధాలు మాట్లాడి అన్యాయాలను మోసపూర్చి సొంత ఎమ్మెల్యే ఉంటూ వీడు గొప్ప రికార్డు, వీడు 11 మంది కార్పొరేటర్ ఓటిండు, ఒక్కడు గెలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. వెనుకటికి ఎవడో ఏది అడగకుంటే సచ్చిందాకా సాకుతా అన్నాడట. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. వేస్తున్న రైతు భరోసా సరే, మరి ఎగ్గొట్టిన రైతు భరోసా సంగతి ఏంది?
ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతేంటి? ఎగ్గొట్టిన తులం బంగారం కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏంటి? ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి? ఎగ్గొట్టిన 2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి? ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి? ఆగిపోయిన రైతు బీమా పరిస్థితి ఏంటి? ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి అని కేటీఆర్ నిలదీశారు. శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి లోక్సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఓట్లేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది. మీ పదవుల గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డ్ అమలుపై లేకపాయా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కుకట్పల్లిలో కృష్ణారావు నేడు కేపీహెచ్బీ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపైన నేడు స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి డివిజన్ వ్యాప్తంగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా 4వ ఫేజ్లోని 100 పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి 1.17 గుంటల్లో ఈ స్థలంలో గతంలో శంకుస్థాపన చేశామని, ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఈ హౌసింగ్ బోర్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుని నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. అనంతరం వార్డు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ₹36 కోట్ల శాంక్షన్ చేసి 100 పడకల హాస్పిటల్ ఆ రోజు హరీష్ రావు చేతుల మీదుగా ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని అనంతరం టెండర్కి వెళ్ళి టెండర్ ప్రాసెస్ అయ్యి కాంట్రాక్ట్ అలాట్ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో 100 పడకల హాస్పిటల్ కట్టలేనటువంటి స్థితిలో ఉన్నది ప్రభుత్వం. ఎందుకంటే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని వాళ్ళు లెటర్ పెట్టారు ఆల్రెడీ కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు ఇన్ని రోజుల నుంచి కనీసం 1 ఇయర్ నుంచి నేను కానీ హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు కానీ మా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు కానీ ఎంతమంది మెరబెట్టుకున్నా పోయిన కలెక్టర్ అంటే 2 రోజుల కింద కలెక్టర్ మారాడు కాబట్టి ఎంత మొరబెట్టుకున్నా చేయలేనటువంటి దుర్మార్గం స్థితిలో ఆ రోజు కలెక్టర్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకర విషయం. ఆఫీసర్లు చేసి మేము ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాం, ఇది హౌసింగ్ బోర్డు నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు పంచనామా తీసుకోమని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకునే పాపన ఓలే. మొన్న 4th పేజ్లో ఒక అమ్మాయి డెలివరీకి బాలనగర్కి వెళ్ళిపోతే అమ్మాయి తల్లి ఇద్దరు, అబ్బాయి తల్లి ఇద్దరు కూడా అలాగ వైద్యం చక్కగా అందక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయినా కూడా పట్టించుకునే పాపాన ఓలేదు, కనీసం యాక్షన్ తీసుకునే పాపాన ఓలే. అదేవిధంగా ఉన్నటువంటి 3rd పేజ్లో ఉన్నటువంటి 2 ఎకరాల 17 గుంటల ల్యాండ్ జిల్లా పరిషత్ స్కూల్ ఎమ్యూనిటీస్ ల్యాండ్, అది కూడా అదే హౌసింగ్ బోర్డు అధికారులు అది మీరు తీసుకోండి, దాన్ని ఏ రకంగా మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు హౌసింగ్ బోర్డు అధికారులు చెప్పినా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం, ఈ కలెక్టర్ గారు. స్థానిక కార్పొరేటర్ గారు ధర్నా కూడా చేశాడు 2-3 సార్లు, అయినా పట్టించుకోలేదు. దానికి సుమారు ₹1 కోటి సొంతం డబ్బులు ఖర్చు పెట్టి ఈ స్కూల్ సొంతం డబ్బులతో కట్టి నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని చెప్పి ఆయన లెటర్ ఇచ్చిన. ఆశ్చర్యం ఏంటి అంటే ఆ స్కూల్కి కలెక్టర్ గారే వచ్చి అప్పుడు ఉన్నటువంటి 2 ఏళ్ల కింద కలెక్టర్ గారు వచ్చే ఈయన ఫౌండేషన్. వివరాలకు వెళ్తే శ్రీలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లో నిత్యం ట్రాఫిక్ సమస్య నిత్యం తలెత్తుతుంది. సమస్యపై స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈరోజు ఎమ్మెల్యే గాంధీ కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో కలిసి రోడ్డుపై పాదయాత్ర చేస్తూ సమస్య పరిష్కారానికి విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కేపీహెచ్బీ నుండి గాజుల రామారం వరకు ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని, రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజలకు ట్రాఫిక్ వెతల నుండి ఉపశమనం కలిగించడం కోసం రోడ్డు విస్తరణ అవసరం ఉందని
అందుకోసం అధికారులతో చర్చించి తగు పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. నగర్ ఆల్విన్ కాలనీ డివిజన్స్లో ట్రాఫిక్ రిలేటెడ్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కరించడానికి ఈరోజు ఒక పాదయాత్ర ఎమ్మెల్యే గారితో సహా చేయడం జరిగింది. అందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసేసి చాలా తొందరగా పరిష్కరిస్తాం. ఇమీడియట్గా ప్రజలకి కొంచెం ట్రాఫిక్ సంబంధించిన సమస్యలకి రిలీఫ్ ఇచ్చేస్తాం. తెలంగాణలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, భవన నిర్మాణ సమయంలో స్థిరమైన పర్యావరణ అనుకూల విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఏసీసీఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏసీసీ ఆధ్వర్యంలో జూలై 11-12వ తేదీలో నిర్వహించనున్న హై రైజ్ భవనాలపై జాతీయ సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సుకు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన 800 మంది నిర్మాణ రంగం నిపుణులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. బహుళ అంతస్తు భవనాల నిర్మాణంలో టెక్నాలజీని వినియోగించుకోవడం, సివిల్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలు, వివిధ అంశాలపై ఆయా రంగాలకు చెందిన నిపుణులు తమ ఆలోచనలు పంచుకుంటారని తెలిపారు. వినూత్నమైన స్థిరమైన హైరైజ్ నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పట్టణ మౌలిక సదుపాయాల భవిష్యత్తును ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ లో 2 రోజులు ఈవెంట్ చేస్తున్నాం. దీనికి ఆల్ ఇండియా నుంచి ఒక 14 నుంచి 15 మంది స్పీకర్లను వేర్వేరు సబ్జెక్ట్స్ మీద డొమైన్ ఎక్స్పర్ట్స్ గా పిలవడం జరుగుతూ ఉంది. దీనిలో ఈ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఆల్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, సర్వీసెస్ ఇంజనీర్స్ అందరికి కూడా వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కోసమని వాళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్ లో 2 రోజుల సెమినార్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి వాళ్ళు తగు విధంగా నేర్చుకొని వాళ్ళ ప్రాక్టీస్ లో అన్వయించుకుంటారనే ఉద్దేశంతో ఈ 2 రోజుల ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మాకు చాలా విధాలుగా మా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పిఎస్ఐ, సిఈఐ ఆర్గనైజేషన్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడానికి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. అదే విధంగా సివిల్ ఇంజనీరింగ్, మెయిన్లీ సివిల్ ఇంజనీరింగ్ వెదర్ బిల్డర్ దగ్గర కానివ్వండి, డిజైనర్ దగ్గర కానివ్వండి, ఏ విధంగా ఉన్న బడ్డింగ్ ఇంజనీర్స్, ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్స్ అందరూ కూడా ఈ ఈవెంట్ అటెండ్ అయ్యి, ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి చాలా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది జూలై 11th and 12th ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియం గచ్చిబౌలిలో జరుగుతూ ఉంది. జూలై 11th and 12th అండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త గోశాలలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ధన్యవాదాలు తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కలేబాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించారు. దీన్ని నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. మోడల్ గోశాలలు నిర్మించే నిర్ణయం చాలా మంచిది. గోరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేయండి. అందులో నన్ను కూడా సభ్యుడిగా నియమించండి. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే గుర్తుకు వచ్చే 2వ పేరు మీదే. మొదటి పేరు యోగి ఆదిత్యనాథ్, 2వ పేరు రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేస్తే మీకు దేశంలో మంచి గుర్తింపు వస్తుంది. తెలంగాణలో గోవధను నిషేధించాలి అని రాజా సింగ్ కోరారు. ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్తోని. ఆ మీటింగ్లో గోశాలలు, మోడల్ గోశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా, సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక. ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక.
ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది, అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దూడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమల గ్రామానికి చెందిన యాదయ్య భార్య అరుణ రుద్రారం గ్రామంలోని తన పుట్టింటికి వెళ్ళింది. రుద్రారం గ్రామంలో అరుణకు శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ భార్యకు తెలియడంతో వెలిమల నివాసమైన అరుణ ఇంటికి వెళ్లి బెదిరించింది. దీంతో అరుణ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ అనంతరం శ్రీనివాస్ అరుణను వెలిమెల గ్రామానికి తీసుకుని వెళ్లి అక్కడ సమీపంలో ఉన్న ఆలయం వద్ద అశోక్, వినయ్, రజని వారిపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. గాయపైన వారిని పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మదీనానగర్లో వరద ముంపు సమస్యలను యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మొరాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. భవిష్యత్తులో వరదలను నివారించడానికి వంతెన వద్ద నాలా ఎత్తును పెంచాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు ముంపు సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి పులుమామిడి గ్రామంలో దారుణం జరిగింది. తండ్రిని దారుణంగా హత్య చేశాడు కొడుకు శేఖర్. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. తనకు ఉన్న 1/2 ఎకరా పొలాన్ని అమ్మేస్తామని కొంతకాలంగా తండ్రి పసుపుల జంగయ్యను కొడుకు శేఖర్ అడిగేవాడు. తండ్రి పొలం అమ్మేందుకు అంగీకరించకపోవడంతో అర్ధరాత్రి తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు శేఖర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓబీసీ సత్యాగ్రహ దీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. కిరణ్ మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. సత్యాగ్రహ దీక్షకు బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే 2 రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ మరియు బీహార్ 2 రాష్ట్రాలు కూడా కులగణన చేసి అక్కడ రిజర్వేషన్స్ని పెంచి బీసీ రిజర్వేషన్లను పెంచడం జరిగింది. అక్కడ బీహార్ రాష్ట్రంలో ఆపడం జరిగింది, కోర్టులు ఆపారు. కానీ ఇక్కడ
రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో 42% బీసీ రిజర్వేషన్ బిల్స్, అది ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో మరియు స్థానిక సంస్థల్లో, లోకల్ బాడీస్లో, ఈ 2 బిల్స్ను కూడా ఇక్కడ స్టేట్ లెజిస్లేషన్ పాస్ చేసేసి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ను తమిళనాడు తరహా 9th షెడ్యూల్లో పెట్టాలనేసి ఇక్కడ బిల్స్ పాస్ చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ను వెంటనే 9th షెడ్యూల్లో పెట్టేసి కోర్టుల ఇంటర్వెన్షన్ లేకుండా రిజర్వేషన్లను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి, అన్ని యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అలాగే స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవన్నిట్లో కూడా 42% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే, బీసీలకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే వీళ్ళు ఏవైనా ముందుకెళ్లాలనేసి డిమాండ్ చేస్తున్నాం. మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేసి అక్కడ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ని 9th షెడ్యూల్లో పెట్టాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరియు లాంగ్ టర్మ్లో ఈ రిజర్వేషన్ ఇష్యూస్ మీద కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 273(d), D6, ఆర్టికల్ 243(T6) ఇవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్స్ని అమెండ్ చేసేసి బీసీలకు ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్. చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకున్న అమానుష ఘటన, ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదాంతంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె. పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను లేఖ రాశానని, తన లేఖకు వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని, మహిళను కట్టేసి కొట్టిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమైన లెటర్ రాశాను. నా లైఫ్లో ఇది 2వ లెటర్ అనుకుంటా. నేను దత్తాత్రేయ గారి లాగా ఎప్పుడు 100 లెటర్లు రాయను. నా మిత్రుడు దత్తాత్రేయ గారు ఎప్పుడు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు లెటర్లు రాసేవారు, ఒక 1000-100. నేను ఇదే 2 లెటర్లు జార్జ్ బుష్కు 1 లెటర్ రాశాను, ఆయన 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా. చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చదివితే ఇమీడియట్ గా దాని మీద సంతకం పెడతారు. హైకోర్టు ఇచ్చిన దానికి కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవడం చూసాం, అసెంబ్లీ బయట ఏడవడం చూసాం. నేను ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను, ఖజానాలో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము ఒక 5 లక్షల కోట్లు అప్పు చేశాం, వడ్డీ కట్టలేని పరిస్థితి. బంజారాహిల్స్లోని లేబుల్స్ పాప్ ఆఫ్ స్పేస్లో కొలువుదీరిన ది సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీయ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి ప్రారంభించారు. ది సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు బవిన్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా పఠాన్ పటోలా, బందాని, బనారస్, అదేవిధంగా మహేశ్వరి, జరీ కోటా, చందేరి, కాశ్మీరీ నేత వస్త్రాలు, లక్నోవి, అజ్రక్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీలు, బెడ్షీట్లతో పాటు ఆభరణాల వంటి 10,000 రకాల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమలకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని వివరించారు. అయితే ఇవన్నీ డైరెక్ట్ గా వీవర్స్ నుంచి వచ్చారండి మెయిన్ గా. సో అందుకని మనం అందరం కూడా తప్పకుండా ఇక్కడ ఈ షాప్ నేను ముఖ్యంగా చూస్తే అన్ని చాలా తక్కువ రేట్కి, అంటే మనకి షాప్ లో మనం కొన్నామంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయండి. ఇక్కడ అందులో వీళ్ళు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ పటోలా శారీస్ అయితే ఎన్నున్నాయి, ఇంకా లేడీస్ కి కొనుక్కోవాలనిపిస్తుంది. సో లైక్ మీ ఐ నో, నాకు కూడా ఎన్నున్నా పటోలా శారీస్ అండ్ కోటా ఉన్నాయి, బనారస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్ని కూడా. ఆల్ వెరైటీస్ చాలా నచ్చినాయి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి అన్నట్టు. అందులో 50% డిస్కౌంట్ ఇస్తున్నారు మన అందరి కోసము. సో అస్సలు వెయిట్ చేయొద్దు, అందరూ వచ్చి, ఇది 20th దాకా ఇక్కడ ఉంటుంది.
ఈ షాప్స్ అన్ని. ముఖ్యంగా వీవర్స్ డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి వాళ్ళని మనము నిజంగా వాళ్ళ దగ్గర మనము వాళ్ళకేదో హెల్ప్ చేస్తున్నట్టు కాదు, వాళ్ళే మనకి హెల్ప్ చేస్తున్నట్టు. బికాజ్ వాళ్ళు చాలా తక్కువ రేటుకి మనకు అమ్ముతున్నారు, డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి. సేమ్ ఇదే ప్రోడక్ట్స్ మీకు షాప్స్ లో అయితే ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ రేట్స్ ఉన్నాయి. ఐ థింక్ మీ అందరికి తెలిసే ఉంటాయి. ఇప్పటికే వీళ్ళు వచ్చి పెడుతున్నారంటే షాప్ అంతా కిటకిటలాడిపోతుంది, అందరూ వచ్చేసి కొనుక్కుంటున్నారు. సో బట్ డోంట్ వర్రీ, చాలా వెరైటీస్ తీసుకొచ్చారు. ఆయన చెప్పటం అసలు ఈ వెరైటీస్ మీకు ఎక్కడ షాప్స్ లో దొరకవని చెప్పారు, కానీ వచ్చి చూసిన తర్వాత నిజంగానే ఇన్ని కలర్స్, ఇన్ని వెరైటీస్